कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् कृष्णं वन्दे जगद्गुरुं माधव त्रिभुवन जनप्रियम् ఓం శ్రీకృష్ణ సద్గురవే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత శ్లోకపారాయణ అథ అష్టాదశాధ్యాయః మోక్షసన్యాసయోగః. 60వ శ్లోకం. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. పద విభజన. స్వభావజ యేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం న ఇచ్ఛసి యత్ మోహాత్ కరిష్యసి అవసః అపి తత్. తాత్పర్యం: ఓ కౌంతేయ, మోహం చేత దేనినైతే నువ్వు చేయడానికి ఇష్టపడటం లేదో, నీ స్వభావం చేత కర్మలో బంధింపబడిన వాడవై, నీ వశంలో లేని వాడవై తప్పనిసరిగా దానినే నువ్వు చేసి తీరుతావు. నిబద్ధ స్వేన కర్మణ అన్నాడు భగవానుడి శ్లోకంలో. అంటే మానవుడు తన కర్మ చేతనే తాను బంధింపబడుతూ ఉన్నాడు అని. కేవలం బద్ధ అనకుండా నిబద్ధ అన్నాడు. కాబట్టి మామూలుగా బంధింపబడ్డం కాదు, బాగా ఎక్కువగా బంధింపబడ్డం అన్నమాట. అర్జునుడు నేను యుద్ధం చెయ్యను అన్నాడు. అది తాత్కాలికమే. ఎదురుగుండా తాత, గురువు వీళ్ళందరినీ చూసి తాత్కాలికంగా నిర్వీర్యమైపోయి నేను యుద్ధం చెయ్యను అన్నాడు. కానీ అర్జునుడి స్వభావం అది కాదు, యుద్ధం చేసే స్వభావమే. అందుకని భగవానుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎంత వద్దు ఎంత చెయ్యను అని అన్నా కూడా నువ్వు యుద్ధం చేసే తీరుతావు అని అన్నాడు. నువ్వు వద్దనుకున్నా చేస్తావు. అర్జునుడే కాదు, మనం అందరం కూడా అంతే. కొన్ని పనులు వద్దు చెయ్యొద్దు అనుకుంటాం, కానీ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఏదో లోపల నుంచి ప్రేరేపించినట్లు చేయాల్సి వస్తుంది. చేద్దాము అని అనుకున్నవి ఆగిపోతూ ఉంటాయి. మన పూర్వజన్మ కర్మానుసారంగా, ఆ కర్మ సంస్కారానుసారంగా అలా జరుగుతూ ఉంటుంది. అందుకే బుద్ధి కర్మానుసారిని అంటారు. ఎవరి స్వభావం ఏదో దానికి సరిపోయే కర్మ చేయడమే సమంజసం. అవివేకంతో మోహంలో పడి ఏదైనా కర్మ చెయ్యను అని భీష్మించి కూర్చున్నా కూడా ఆ స్వభావానికి వశీభూతుడై తాను చెయ్యను అనుకున్న పనిని కూడా తప్పనిసరిగా చేయడమే జరుగుతుంది. అర్జునుడికి శౌర్యము, తేజస్సు, ధృతి, దాక్ష్యం మొదలైన గుణాలు ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటివి. వాటికి అనురూపంగా పనులను చెయ్యకపోతే అతని ఆ స్వభావమే కుదురుగా కూర్చొనివ్వదు. అందుచేత ఆ ప్రకృతి సిద్ధమైన కర్మనే ఇష్టపూర్వకంగా సచేతనంగాను చేస్తేనే ఆ కర్మ అతని మీద మోపే బంధం క్షయమైపోతుంది. అలా కాకుండా ఇష్టం లేకుండా స్వభావవశంలో పడి తప్పనిసరిగా ఆ కర్మను చేస్తే ఆ బంధం మరీ జటిలమైపోతుంది తప్ప క్షీణించదు. అహంకారంతో ఇంద్రియాలు ఇచ్చేదే సుఖము అనే మోహంలో ఉన్నంతసేపు మనిషి ఆత్మసుఖానికి దూరంగానే ఉంటాడు. ఆత్మసుఖం అనేది ఇంద్రియాల అనుభవాల మీద ఆధారపడి ఉండదు. ఆత్మ తన స్వతసిద్ధమైన స్థితిలో ఎప్పుడూ సచేతనంగా ఆనందంలోనే మగ్నమై ఉంటుంది. కానీ ఆ ఆత్మ భౌతిక శరీరంతోనూ ఇంద్రియాలతోనూ మమైకమైనప్పుడు మిథ్యాత్మగా, అంటే అహంకారంగా తయారవుతుంది. ఆ అహంకారాత్మ కూడా ఈ ఆత్మసుఖాన్ని గుర్తుకు తెచ్చుకునే అవస్థ శాంతియుతమైన గాఢ నిద్రావస్థ. నిద్రాస్థితిలో అహంకారం అసంకల్పితంగానే తన మౌలికమైన ఆత్మానందాన్ని నెమరువేసుకుంటూ ఉంటుంది. ఈ నిద్రాస్థితిని సచేతనంగా యోగాభ్యాసంతో పొందవచ్చు.
అహంకారం కనుక సచేతనంగా నిద్రాస్థితిని అనుభవించగలిగి సమాధి స్థితిని పొందగలిగితే ఆత్మసుఖమనే ఇంద్రియాతీత సుఖాన్ని తెలుసుకోగలుగుతుంది. అర్జునుడు బాగా పురోగతి చెందిన సాధకుడు. అతని మునుపటి మంచి కర్మ అతన్ని ఆత్మ విజయాన్ని సాధించడానికి పురిగొల్పుతుంది. అతడు కూడా స్వభావాన్ని దాటలేడు. ఉత్తర కుమారుడు యుద్ధ భూమి నుంచి పారిపోతుంటే బృహన్నలగా ఉన్న అర్జునుడిలో నివురు కప్పిన నిప్పులా ఉన్న క్షత్రియ స్వభావం ఒక్కసారిగా లేచి అతని చేత యుద్ధం చేయించింది కదా. సదృశం చేష్టతే స్వస్యాహ ప్రకృతిర్జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి అంటూ భగవద్గీత 3వ అధ్యాయం 33వ శ్లోకంలో భగవానుడు చెప్పడం జరిగింది. అంటే ఎంత తెలిసిన వాడైనా అతని స్వభావానికి సరిపడే విధంగానే పనిచేస్తూ ఉంటాడు. బలవంతంగా నిగ్రహించడం వల్ల పని ఏమాత్రం జరగదు. నెమ్మదిగానే దాన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. భావనలకి ఎంత శక్తి ఉంటుందో అంతకంటే అధికమైన శక్తి స్వభావ సిద్ధమైన కర్మకి ఉంటుంది. మానవుడు ఎక్కడికి వెళ్ళినా, చివరికి స్వర్గానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా కూడా తన స్వభావాన్ని మాత్రం తీసుకెళ్లాల్సిందే. అది నీడలాగా తనతోటే ఉంటుంది. దానిలో పుట్టినటువంటి కర్మలను తాను చేసే తీరాలి. అయితే దాని వేగాన్ని సక్రమమైన మార్గంలో మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ రావాలి. అందుకే స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని అర్జునుడికి కృష్ణ పరమాత్మ పదే పదే చెప్తూ ఉన్నాడు. అంటే స్వభావం వల్ల పుట్టిన కర్మను చేస్తూ ఈశ్వరుణ్ణి అర్చిస్తే సిద్ధి దొరుకుతుంది. అప్పుడు స్వభావాన్ని అతిక్రమించి దాన్ని మన వశంలోకి తీసుకోగలుగుతాం. అందువల్లే 60వ శ్లోకంలో అర్జునుడితో నువ్వు స్వభావజమైన స్వకర్మలోనే నిలిచి ఉండు, నువ్వు స్వభావాన్ని అతిక్రమించలేవు, అందుచేత స్వాభావికమైనటువంటి కర్మను చేయడానికి వెనుదీస్తే ఆ స్వభావమే నీ చేత బలవంతంగా పనిని చేయిస్తుంది అని ఖచ్చితంగా చెప్తున్నాడు భగవానుడు. అంటే మొదట స్వభావానికి లొంగి ఉండినట్టుగా ఉండాలి, తర్వాత దాన్ని జయించాలి. ప్రవాహం తన మీదుగా పోతున్నప్పుడు చిన్న చిన్న మొక్కలు ఏం చేస్తాయి, వాటికవే వంగి ఆ నీటిని పారనిస్తాయి. నీరు వెళ్ళిపోగానే తిరిగి లేచి నిల్చుంటాయి. అంటే అవి ముందుగా వంగి నీటి ఒరవడిని జయించగలిగాయి అన్నమాట. స్వాభావికమైన సంస్కారాలను బలవంతంగా మార్చలేము. వాటిని అనుసరిస్తూనే నెమ్మదిగా క్రమక్రమంగా వదిలిపెట్టాలి అంటున్నాడు భగవానుడు. అయితే ఇప్పుడు చేసేదంతా వృధా అయినా, ఇప్పుడు చేసే ప్రయత్నం పనికిరాదా అని అనుమానం వస్తుంది. అలా ఏం కాదు, వ్యర్థం ఎప్పటికీ కాదు. పూర్వజన్మ సంస్కారము, ఇహజన్మ పురుష ప్రయత్నము, ఈ రెండూ కావాల్సిందే. పూర్వజన్మ సంస్కారం వల్ల మనకి ఇప్పుడు ఏమన్నా పని సరిగ్గా సాగకపోతే ప్రయత్నం ఇంకా గట్టిగా చేయాలి. నిరంతరం జీవుడిలో సంఘర్షణ జరుగుతూనే ఉంటుంది రెండింటికి. అందువల్ల ఇహజన్మ పురుష ప్రయత్నం అధికంగా ఉన్నట్లయితే పూర్వజన్మ సంస్కారం జయించబడుతుందన్నమాట. ప్రతి వారికి వారి పూర్వజన్మ సంస్కారం ఏ విధంగా ఉందో తెలియదు కనుక ఈ జన్మలో మనం తీవ్ర పురుష ప్రయత్నం చేయాలి. పురుష ప్రయత్నం అంటే స్త్రీలు చేయకూడదు అని కాదు అక్కడ అర్థం. పురుష అన్న మాటకి మానవులు అని అర్థం. మానవ ప్రయత్నం చేయాలి అని. అలా ప్రయత్నం చేయడం చేత ఈ జన్మలో దైవిక సంస్కారము అలవాటు చేసుకున్నట్లయితే పూర్వ దుస్సంస్కారం ఏమన్నా ఉంటే అవి కాస్త తొలగిపోయే అవకాశం ఉంది. పూర్వజన్మ నుంచి వచ్చినప్పటికీ కూడా కొంతమంది అంటారు పుట్టుకతో పుట్టిన బుద్ధులు పుడకలతో కానీ పోవు అని అంటారు. సాధారణంగా అలా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రయత్నపూర్వకంగా చాలా సాధన చేస్తే తప్పకుండా విజయం సాధించవచ్చు. అందులో ఇప్పటి ప్రయత్నం అధికంగా లేనట్లయితే మాత్రం పూర్వ సంస్కారాలే జయిస్తాయి. ప్రయత్నం బాగా చేయాలి ఇప్పుడు. కనుక జీవుడు బహు జాగరూకుడై ప్రయత్నపూర్వకంగా దైవ సంస్కారాలని అభ్యసించాలి. అప్పుడు విజయం సాధిస్తాడు. కృష్ణార్పణ. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. స్వభావజేన కౌంతేయ నిబద్ధస్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి
नेच्छसि यन्मोहात् करिष्यस्य वसोऽपि तत् स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वसोऽपि तत् स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वसोऽपि तत् स्वभावजेन कौन्तेय निबद्धस्वेन कर्मणा कर्तुं नेच्छसि यन्मोहात् करिष्यस्य वसोऽपि तत्। जय श्री कृष्ण।